రీసెంట్‌గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే కెన్యా దేశంలో ఒకతను చిన్నప్పుడు అంటే ఇప్పుడు 52 ఏళ్ళంట. తాను చిన్నగా ఉన్నప్పుడు టూత్ బ్రష్‌ని మింగేశాడు. అది అలాగే ఉండిపోయింది లోపల. ఇప్పుడు 52 ఏళ్ల ఏజ్‌లో అతనికి కడుపు నొప్పొస్తే హాస్పిటల్‌కి వెళ్తే సర్జరీ చేశారు. సర్జరీ చేసి ఆ ఫారిన్ బాడీ అంటాం దాన్ని. ఆ టూత్ బ్రష్‌ని బయటికి తీశారు. సో, అసలు ఇన్నేళ్ల పాటు అంటే చిన్నప్పుడు 10 ఏళ్ల లోపు అనుకున్నా గూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది ఇప్పటికి. మరి ఇన్నేళ్ళు అది ఎలా ఉండింది లోపల? ఇన్ఫెక్షన్స్ ఏమి రాలేదా? ఎప్పుడు కడుపు నొప్పి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవా? అది అలాగే ఎలా ఉండిపోయింది ఇన్ని రోజులు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లండన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ఎండీ ఉన్నారు. మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్నీ క్లియర్ చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా ఒక విషయం చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఈ న్యూస్ చూస్తున్నాము. కెన్యాలో జరిగినటువంటిది. అది అలాగే ఎలా ఉండిపోయింది ఇన్నేళ్ల పాటు? పొట్టలో అలా ఉండటం సాధ్యమా? ఆఫ్‌కోర్స్ నేను గతంలో మీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాను. మ్యాగ్నెట్ అయస్కాంతాన్ని మింగినటువంటి పాప నుంచి మీరు బయటికి తీశారది. అలా 2, 3 ఇన్సిడెంట్స్ నాకు తెలిసి చేశారు మీరు. ఇంతకుముందు మీరు యూకేలో ఉన్నప్పుడు కూడా అనేక ఇన్సిడెంట్స్ ఇలాంటివి చూశాను అని గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పున్నారు. సో, ఎలా సార్ అసలు ఇన్ని రోజులు ఇన్ఫెక్షన్ రాకుండా టూత్ బ్రష్ లోపల ఎలా ఉండిపోయింది అతనికి? ఓకే. మంచి పాయింట్ చెప్పారు. సో, ఒక ఫారిన్ బాడీస్ నోట్లో మింగడం అనేది సర్వసాధారణం. అది చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కొంతమందికి మెంటల్ రిటార్డేషన్ పీపుల్ ఎంఆర్ అంటాము. వాళ్ళలో కూడా అవుతూ ఉంటుంది. సో, జస్ట్ ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీరు అడిగారు. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు మింగాడు, ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది. సో, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక బొమ్మ ఉన్నది. మన నోట్లో మింగినప్పుడు ఫస్ట్ టూత్ పేస్ట్ కనీసం ఈ సైజ్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫస్ట్ లో 2007లో ఒక పేషెంట్ టూత్ బ్రష్ మింగింది అని చెప్తే ఒక సర్జన్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. నేను అన్నా ఇది మింగాలి అని అంటే ఎన్ని యాంగిల్స్ తిరగాలి? కరెక్ట్. ఆబ్వియస్లీ దట్ గై షుడ్ హ్యావ్ అంటే దాన్ని ఇలా వంచి దాని యాంగిల్స్ లో పెట్టుకుని లోపల దోసుకోవాలి. అంటే వాళ్ళకి దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండదు ఆ పేషెంట్. లేదు అంటే చిన్న పిల్లలకు తెలియక కూడా జరిగి ఉండొచ్చు. తెలియకుండా అంటే అంత పెద్దది లోపలికి వెళ్ళదండి నాకు తెలిసి. సో, అంటే చిన్న పిల్లలు ఏదో ట్రై చేద్దాం ఆటకాయతనంగా అదే అంటున్నాను సార్. ఆటకాయతనంగా ఇప్పుడు ఇంత స్టిఫ్ గా ఉన్నది అలా తోసుకుంటే లోపలికి వెళ్ళదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్కోప్ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే స్వాలోయింగ్ అంటారు. ఇలా మెడ స్ట్రైట్ గా పెట్టుకుంటే అలా తోస్తే కనుక వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి. ఓకే, అలా చేసి ఉంటాడు. ఏదో ఆటకాయతనంగా చేసి ఉంటాడు. తర్వాత కొడతారేమో అన్న ఉద్దేశంతో ఇంట్లో చెప్పి ఉండడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ లో అయినా ఎండోస్కోపీలో అయినా తెలుస్తుంది, సిటీ స్కాన్ లో అయినా తెలుస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా అతనికి ఏ రకమైన స్కాన్లు జరగలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఎలా ఉందో నాకు తెలియదు. కెన్యాలో అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే కంపల్సరీగా ఏదో టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నది కదా అని వదిలేసి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళకి స్కాన్లు జరిగినాయో ఎటువంటి స్కాన్ అల్ట్రాసౌండ్ చేసినా కానీ మనకి స్కాన్ దాంట్లో ఉన్న ఫారెన్ బాడీ తెలుస్తూ ఉంటుంది. సో, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అండి. ఇది ఇక్కడ చిన్న నేరో ఏరియా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేరో ఏరియా ఉంటుంది పొట్టలోకి తర్వాత. సో, ఈ చిన్న నేరో ఏరియాలో నుంచి అంత పెద్ద బ్రష్ ఇలా తిరగాలంటే కష్టంగా ఉంటుంది. ఆ పొట్టలో ఉంటుంది నాకు తెలిసి మోస్ట్ లైక్లీ. చిన్న పేగలో కూడా వెళ్ళి ఉండదు. సో, పొట్ట అనేది చాలా పెద్ద క్యావిటీ కాబట్టి అక్కడ ఉండడం వల్ల అతనికి ఏమి తెలియకుండా అలా ఉన్నది. సో, మోస్ట్ లైక్లీ దట్స్ వాట్ హ్యాపెన్. ఏదో చూసి తీసుంటారు. సో, నేను విదేశాల్లో కూడా ఇది నేను చూడటం జరిగింది, చేయటం అది బయట. నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏమి రాదా? అది లోపల ఉండిపోవటం వల్ల పొట్టకేమి ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమి ఉండదా? అంటే ఈ పొట్టలో ఉన్నంత సేపు రాదండి. ఎందుకంటే అది ఇనుము కాదు, బ్యాటరీ కాదు. సో, రెండో పాయింట్, మోస్ట్ కామన్లీ చిన్నపిల్లలు, నాకు మొన్న కూడా ఒక అతను వచ్చాడు. ఇది ఒక బ్యాటరీ మింగేసి వచ్చినప్పుడు దాంట్లో ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. సో, దీంట్లో విదేశాల్లో ఫారెన్ బాడీ ఇంజెక్షన్ మనం ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో 3 రకాలుగా ఉంటాయి. మొన్న ఒక అతను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు, కానిస్టేబుల్. సార్, నేను రాత్రి వెళ్ళినప్పుడు పాయా తాగానండి అని అన్నాడు. పాయా తాగానంటే సరే ఏమైంది అంటే బొయ్క వెనకాల మలం దగ్గర ఇరుక్కుపోయిందని చెప్పాడు. నేను నమ్మలా. ఎందుకంటే మామూలుగా ఫిష్ బోన్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఇరుక్కుపోదు. పాయాలో ఇంత పెద్ద బొయ్క అది వచ్చి మలం దగ్గర ఇరుక్కుపోయింది అన్నాడు. మీకు ఎలా తెలుసు అన్న? చేపెట్టి లాగుతుంటే రావట్లేదు సార్ అన్నాడు. సో, నేను నమ్మలా ఫస్ట్ లో. సరే చూస్తే నాకు నిజంగా ఇంత పెద్ద బోను, షార్ప్ బోను ఇక్కడ ఈ పక్కన ఆగిపోయి ఉంది.
నేను అప్పుడు అనుకున్నాను, ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఎందుకు అని అంటే మన నోట్ లో తీసుకున్నవి ఫస్ట్ ఇక్కడ ఇరుక్కుపోవాలి, తర్వాత ఈ పొట్ల ఇక్కడ ఇరుక్కుపోవాలి, తర్వాత చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ లో ఇరుక్కుపోవాలి. అవన్నీ దాటుకుని వచ్చి కింద వరకు వచ్చిందంటే నేను అన్నాను, సార్ మీరేం లాటరీ టికెట్ ఉంటే మీతో కొనిపిస్తా అని చెప్పాను. ఎందుకంటే అక్కడికి వచ్చే ఛాన్సెస్ లెస్ దెన్ 1%. ఎందుకంటే అంత పెద్ద షార్ప్ది పాయాలో ఉన్నదంటే మీట్, అది మన ఇది ఉంటుంది సూపులో మటన్ బోన్. మటన్ బోన్ షార్ప్ గా ఎంత బారుది అక్కడ వరకు వచ్చి కింద ఇరుక్కుపోయింది అనమాట. సో ఈ పర్టికులర్ కేసులో కూడా బ్రష్ అక్కడ ఇరుక్కుపోయే అవకాశం లేదా సార్? కింది వరకు వచ్చి మోషన్ కింద వరకు అన్ని దాటుకుంటూ వెళ్ళదండి, ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. మోస్ట్ లైక్లీ నేను ఆ వీడియో చూడలేదు, మోస్ట్ లైక్లీ పొట్టలోనే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్యూట్ యాంగిల్ ఇటు నుంచి తిరగడానికి చిన్నది డ్యూడెనమ్ అంటాం, అది సి ఆకారంలో ఉంటుంది, చాలా స్మాల్ ఏరియా, ఇలాగే ఉంటుంది. సో అది తిరిగి అంటే ఐ విష్ ద బ్రష్ ఇంత ఉండి అన్ని యాంగిల్స్ తిరిగి ఇట్లా వెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ తిరిగినా అది చాలా పలసగా ఉంటుంది, మనకి బ్రేక్ అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది. మీరు చెప్పినట్టు పెరిటనైటిస్ అంటాం. పొట్టసేపు పర్వాలేదు నాకు తెలిసినంత. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అడిగారు, సార్ ఇది బ్రష్ పొట్టలో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందా అని. కొంతమంది బరువు తగ్గడానికి గ్యాస్ట్రిక్ బెలూన్ వాడుతూ ఉంటాం. సో గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది పొట్టలో పెడతాం, ఇంత లావున ఉంటుంది. సో దానివల్ల ఆహారం తీసుకోవడం తక్కువ అవడం వల్ల వాళ్ళు బరువు తగ్గుతూ ఉంటారు. సో అది నార్మల్ గా 12 నెలల వరకు ఉంటుంది బరువు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, చూపిస్తాను, గ్యాస్ట్రిక్ బెలూన్ అంటాం. సో అది ఇంత లావు ఉంటుంది, అది పొట్టలో పెడతాం. పొట్టలో పెట్టుకుని తీసుకున్న ఆహారం తక్కువ తీసుకుంటారు, వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు. సో 12 months అక్కడ ఉన్నది ఏమవట్లేదు. బ్రష్ కి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఓన్లీ ఎప్పుడైతే మన పేగు బొక్క పెట్టి బయటకు వస్తుందో అది ఇంపార్టెంట్. సో మూడోది, దాని మీతో మాట్లాడుతూ ఉన్నాను, విదేశాల్లో సర్వసాధారణంగా చాలా అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్న పనులు ఉంటాయి. సో ఒక లేడీ యాక్చువల్లీ ఆవిడ ఏం చేస్తుందంటే, మనం షేవ్ చేసుకునే బ్లేడ్ 2 పక్కల షార్ప్ గా ఉంటుంది చూసారా, ఫ్రంట్ ఎండ్ లో పెట్టుకున్నారు. కట్ అయిపోతుంది కదా, పెట్టుకునేటప్పుడు కట్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న బాధని ఇంకా బాధగా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచన, సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన మెంటాలిటీ ఉన్న వాళ్ళు. నేను ఫస్ట్ అది చూసి షాక్ అయ్యా. అప్పుడు ఈమె ఎలా పెట్టుకుని ఉంటదని పక్కన నర్సుని అడిగితే ఆవిడ చెప్పిన ఆన్సర్ చూస్తే నాకు అంత తెలివితేటలు లేవా అనిపించింది. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ బ్లేడ్ తీసుకుని వెళ్ళి మన ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా, నీళ్ళల్లో పెడితే చుట్టూ ఐస్ చేరుకుంటది. అవును, అప్పుడు ఐస్ క్యూబ్ మామూలుగా మింగేవచ్చు కదా. కరెక్ట్. సో అలా తీసుకుని వెళ్ళి ఫ్రంట్ ఎండ్ లో పెట్టుకుంటే ఐస్ కరిగిపోయిన తర్వాత బ్లేడ్ ఉండిపోతుంది, అప్పుడు బ్లీడింగ్ వస్తుంది. సో వాళ్ళ సైకలాజికల్ యాక్టివిటీ ఏంటి, డాక్టర్ అది కట్ అవ్వకుండా తీసేటప్పుడు మేము పడే కష్టాలు చూసి వాళ్ళు అదో రకమైన పైశాచిక ఏదో అంటారు కదా తెలుగులో, నాకు తెలియదు అదేం పైశాచికత్వం సార్. సో ఇంకొకటి, ఐ డోంట్ వాంట్ పీపుల్ టు యూజ్ దిస్ వీడియో టు డూ నాన్ సెన్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో అందు గురించి చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, దీంట్లో విదేశాల్లో ఫారిన్ బాడీస్ ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడకూడదు పాయింట్ అది మన మెయిన్ గా. సో ఇప్పుడు మనకి బ్యాటరీస్ ఉంటాయండి, కామన్ గా దొరికే బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ ఆల్కలైన్ ఇది ఉంటుంది, అది లీక్ అవడం వల్ల, యాసిడ్ లీక్ అవడం వల్ల చాలా తొందరగా అల్సర్లు ఫామ్ అవుతాయి. సో బ్యాటరీస్ తాగిన వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. ఫస్ట్ పాయింట్. షార్ప్ ఆబ్జెక్ట్స్, గుండె సూదులు కానీ లేకపోతే ఫిష్ బోన్స్ కానీ లేకపోతే షార్ప్ బోన్స్ కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా డాక్టర్, ఎందుకంటే పర్ఫెక్షన్ అయితే మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, సో ఒక మ్యాగ్నెట్ తాగితే తింటే పర్వాలేదు, 2 మ్యాగ్నెట్లు తింటే కష్టం. ఎందుకని, ఒకదానికొకటి అతుక్కుపోతాయి. సో ఒక మ్యాగ్నెట్ ముందు మింగేశాడు, ఇక్కడ చిన్న పేగులోకి వెళ్ళింది, మ్యాగ్నెట్ తర్వాత మింగాడు, ఇది ఎక్కడ ఉంటుందా, 2 అతుక్కుంటే ఆ వెయిట్ లాస్ అయ్యే బైపాస్ సర్జరీ లాగా తయారవుతుంది అనమాట. సో 1 మింగాడా 2 మింగాడా, బ్యాటరీలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆ రెండింటి ప్రెషర్ నెక్రోసిస్ అవుతుంది అనమాట. సో అది యాక్చువల్లీ రీసెర్చ్ ఉంది, వెయిట్ లాస్ సర్జరీకి కింద నుంచి తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ రౌండ్ గా ఫామ్ అవుతుంది, పై నుంచి తీసుకొచ్చి పెడతాం. ఈ 2 అతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ కి మధ్యలో ఒక హోల్ ఫామ్ అవుతుంది. సో సర్జరీకి బైపాస్ సర్జరీ లాగా ఎండోస్కోపిక్ గా చేస్తూ ఉంటాం, విదేశాల్లో సక్సెస్ఫుల్ అయింది. సో అది కూడా 2 మ్యాగ్నెట్లు మింగితే చాలా కష్టం ఉంటుంది. చాలా మంది ఏంటంటే చిన్న కాయిన్స్ మింగుతూ ఉంటారు చిన్నపిల్లలు, అది కొంతమందిలో ఫాస్ట్ గా కిందకి వస్తుంది, కొంతమందికి అడ్డుపడిపోతుంది. చాలా మంది భయపడుతూ ఉంటారు, సార్ మా అబ్బాయి 5 రూపాయల బిల్ల మింగాడు, కాయిన్స్ మింగారు అనేది కామన్ గా వింటుంటాం. సైజ్ ఆఫ్ ది ఈ కాయిన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆ యొక్క వాల్వ్స్ చిన్నగా ఉంటాయి.
అది కొన్నాళ్ళు ఒక పేషెంట్ నాకు ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ నుంచి వచ్చారు. ఎందుకు అంటే 9 రోజులు వెయిట్ చేశారంట. అది ఇంకా చిన్న పేగులోనే మిగిలిపోయింది. ఆ కాయిన్ ముందు మోషన్ లో వస్తుంది అంటారు కదా సార్ కొన్నిసార్లు అది. మోస్ట్లీ 90% వచ్చేస్తుంది. సో అలానే మింగమని కాదు. సో పాయింట్ ఏంటంటే మీకోసం అది లేదు అది బై మిస్టేక్ జరగవచ్చు, తెలిసి తెలియక ఏజ్ లో జరిగేవి అవన్నీ. తెలిసి ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చేసిన వీడియోలో మ్యాగ్నెట్ ఆ పిల్లాడు ఇంత బాగా మ్యాగ్నెట్ అది ఎలా పట్టుకుని పడుకుని అలా పైకి కింద ఆడుతూ మింగేశాడు. ఆడుతూ ఉండగా వాళ్ళమ్మ బాబు ఎక్కడున్నావు అంటే అటు బయటకు పోయకుండా లోపల లాగేసాడు. లోపలికి ఎంత బాగా మ్యాగ్నెట్ లోపలికి వెళ్ళిపోయింది. సో అది కూడా చిన్న పేగులోకి వెళ్ళి ఇరుక్కుపోయింది. సో దానికి కొత్త టెక్నిక్ మన నోట్లో అది ఎందుకంటే ఎన్నో మీటర్ల దూరంలో ఉంది. దానికి ఒక తాడు కట్టి ఒక ఐరన్ రాడ్ పెట్టి బయటకు లాగడం జరిగింది. ఎందుకంటే ఐరన్ కి మ్యాగ్నెట్ కి అతుక్కుంటారు కదా. జస్ట్ పుల్ ఇట్ అవుట్. దట్ వాజ్ రిలేటివ్లీ న్యూ ఇన్ ద వరల్డ్. ఆ రకంగా ఆలోచించడం. సో ఎనీహౌ సో పాయింట్ ఏం చెప్తున్నానంటే ఎవరైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ గుండు సూదులు, హెయిర్ పిన్స్, లేకపోతే ఫిష్ బోన్స్ గానీ, లేకపోతే చెప్పాను సార్ ముసలాయన ఆ పాయాది ఏంటంటే అంత పెద్ద అట్లాంటివి. సో ఇట్లాంటి మొన్న కూడా ఒక అతను వచ్చాడు పాపం, వెరీ సాడ్. హీ లాస్ట్ హిస్ వైఫ్ ఇన్ ద కోవిడ్ లో చనిపోయారట. సో అతనే పిల్లలకి వంట వండుతూ ఉన్నాడు. వంట వండుతూ ఉండగా ఆ రోజు కోడిగుడ్డు కూర వండుదాం అనుకున్నాడు పిల్లలకి. కోడిగుడ్డు కూర వండుదాం అని చెప్పి ఆ కోడిగుడ్డు బిర్యానీ వండుతూ ఉన్నప్పుడు కోడిగుడ్డు ఉడికిందో లేదో చూద్దాం అని చెప్పి ఆ కోడిగుడ్డు సగం కట్ చేస్తాం కదా, ఇచ్చినప్పుడు నోట్లో పెట్టుకున్నాడట. నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమైంది అతనికి, సో గట్టిగా కాలేసరికి గబుకు వద్దామని చెప్పి ఊస్తే ఆ తెల్ల సొన బయటకు వచ్చింది. అసలు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇరుక్కుపోయింది అది గుడ్డు. సో అంటే షెల్ ఉండిపోయింది లోపల. షెల్ మొత్తం ఇక్కడ ఉండిపోయింది. ఎందుకంటే గుడ్డు సైజ్ ఎంత ఉంటుంది కదా మన నవ్వులు. అది వద్దాం అని చెప్పి ఉప్పు అనేది లోపలికి లాగేశాడు. ఇక్కడ పట్టుకుపోయింది అది. సో మళ్ళీ వచ్చాడు అనమాట. సో దాన్ని నేను ఫస్ట్ లో నమ్మలా, గుడ్డు ఎలా మింగుతాడులే అనుకున్నా. సో ఇలాంటి స్టోరీలు ఫారెన్ బాడీస్ మనం తీసుకునే ఆహారము. ఇదే స్టోరీ ఒక విదేశాల్లో బీఫ్ తింటారు. ముసలి ఆవిడ 80 years ఉండే ఆవిడ ఆయనకి వంట వండుతూ ఆ బీఫ్ ఇలా క్యూబ్స్ గా కట్ చేసి ఉన్నాయి. నోట్లో వేసుకుందంట. అరిగిందో లేదో అని చెప్పి చూస్తూ ఉంటే అది కాలడం వల్ల అప్పుడప్పుడే పెట్టినట్టుంది, పూర్తిగా గబుకుని మింగేసింది. ఇక్కడ పట్టేయడం వల్ల దాన్ని ఏం చేస్తాం, గట్టిగా తోస్తే పేగు బొక్క పడుతుంది. సో అలా కాకుండా ఫైబర్స్ ఉంటాయి కదా, చిన్న ఒక్కొక్క ఫైబర్ తీసుకుంటూ వచ్చి ఇట్ టేక్ మీ సో లాంగ్. ఎస్పెషల్లీ బీఫ్ యొక్క ఫైబర్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలా అది ఎస్పెషల్లీ ఇక్కడ కనుక ఉండిపోతే ప్రెషర్ ఎక్కువ వస్తుంది అంటాం. మనం ఏదైనా గట్టిగా లాగితే ఎలాగైతే చీరిపోద్దో పేగు. సో అలాంటి విషయాలు ఏమైనా ఉన్నా గానీ, ఎప్పుడైనా పేగు పట్టేస్తున్నా గానీ, చాలా మంది ఒక ముస్లిం పేషెంట్ ఒకటి వచ్చారు. క్లో అంటాం మనం దాన్ని, ఏమంటారు తెలుగులో? యాలకాయ కాదు, ఇంకోటి ఏదో ఉంటుంది దాన్ని, లవంగాలు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. తింటారు. ఒక ఆవిడ వచ్చింది మొన్న, ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక్క పెట్టుకుని ఇక్కడ ఉండిపోయింది అనమాట. అంటే అది వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిందా? అక్కడ ఇరుక్కుపోయింది. సో మాక్సిమం ట్రై చేయడానికి ఉండుంటది. అదేం చేసిందంటే ఒక పక్క ఇలా తొడుగులా ఉంటది కదా, ఇలా ఈ పక్కకు వచ్చింది. సో దట్ ఆల్సో వి రిమూవ్డ్. సో ఇలాగ ఫారెన్ బాడీస్ అనేది అనేకంగా ఉంటాయి, అది చెప్పాల్సింది. సో మోస్ట్ లైక్లీ అందరికి తెలియాల్సిందంటే యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ గైడ్ లైన్, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, బ్యాటరీస్ కానీ, 2 మ్యాగ్నెట్స్ కానీ, లేకపోతే ఫిష్ బోన్స్ కానీ, ఇవి కానీ ఏదైనా ఇరుక్కుంటే ఏముందిలే రేపు వచ్చేస్తుంది అనేది కాకుండా ఇమీడియట్ గా వెళ్తే సేఫ్ గా తీసేయగలం. అది నేను చెప్తుంది. సో గోయింగ్ బ్యాక్ టు ఇప్పుడు జరుగుతున్న వైరల్ అవుతున్న ప్రోగ్రామ్ నేను చెప్పాలి అని అంటే అది ప్లాస్టిక్, దాంట్లో ఇనుము లేదు. అలాంటి మీకు ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కి గ్యాస్ట్రిక్ బెలూన్స్ అని కూడా చెప్పాయి, ఇది కూడా ప్లాస్టిక్. అండ్ 12 months అని రాస్తుంది ఇక్కడ, 12 నెలలు లోపల ఉండొచ్చు. ఓకే చూసారా? 12 నెలలు అంటే 1 year సార్. 1 year. కానీ ఈయనకి చాలా ఇయర్స్ టుగెదర్ ఉంది కదా. ఇది ఇంత లాగా ఉంటుంది బెలూన్. ఏముంది, చిన్న సన్నది ఆడ కూర్చుంది అంతే. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్ ఆబ్జెక్ట్స్. సో అందుకోసం అలా జరిగిందని నా ఉద్దేశం. బట్ నేను ఆ వీడియో చూడలేదు, ఏ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ లో ఇరుకుందో నాకు తెలీదు. కానీ చెప్పదలసింది ఏంటంటే ఫారెన్ బాడీస్ అది మింగడం చాలా కామన్. ఇంకోటి కూడా మీకు చెప్పాను ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక ముసలి ఆయన 87 years ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఎనిమా పెట్టుకుంటుంటే లోపల ప్లాస్టిక్ ఇరికిపోయిందని చెప్పాడు. సరే అని చెప్పి నేను వెళ్ళి చూస్తే ప్లాస్టిక్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది హెవీగా ఉందంటే మనం హెవీగా పట్టుకుంటాం, సన్నగా ఉందంటే సన్నగా. ఎస్పెషల్ పేగులో అతను చెప్పింది చిన్న పీస్ లాంటిది, ఇలాంటిది ఏదో ఇరుక్కుపోయింది లోపల అన్నాడు.
సో నేను చిన్న ఫోర్స్ పెట్టి లాగుతుంది, ఎంతసేపు పెట్టినా రావట్లేదు. ఏంటా అని చెప్పి సో నేను ఎంతో కష్టపడి మొత్తం మీద లాగితే పిల్లలకి వాటర్ మనం పాలు పట్టిస్తుంటా ఇది ఉంటుంది కదా, దాంట్లో కడుగుతాం కదా, బాటిల్ బ్రష్ అంటాం, బాటిల్ బ్రష్. అవును అవును. బాటిల్ బ్రష్ అదేం చేశాడు, ఈ వెనకాల నుంచి లోపలికి ఎక్కడో తోస్తాడు. అయ్యో బాబాయ్. సో అందు గురించి నేను ఎంతసేపు లాగుతున్నా ఆ యానల్ కెనాల్ నుంచి బయటికి రావట్లా. ఒకసారి లాగి చూస్తే ఇంత భారతం వచ్చింది. అక్కడ ఏంటంటే 2 పాయింట్లు నాకు. 2 పాయింట్లు ఏంటి, ఫస్ట్ పాయింట్ నేను అతను చెప్పింది తీయలేక ఇంకోటి తీసాను, అదే అక్షయ పాత్ర అంటారు చూసారా, లోపల నుంచి ఎన్ని లాగినా వస్తాయి ఆ టైంలో. సో పాయింట్ ఏంటంటే అతను నాకు చెప్పడం, కన్సెంట్ ఇవ్వడం మాత్రం ఆ చిన్నదే పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అసలు ఎందుకు పెట్టాడు సార్ అది? ఏం చెప్తానండి, అదో నాకు తెలియక అడుగుతున్నాను. అట్లా ఎందుకు పెడతారు అసలు, ఎందుకు పెట్టాడు ఆయన? ఎందుకు పెట్టారంటే సైకలాజికల్లీ అది కూడా 87 years old మ్యాన్. ఓకే, సో దే ఆర్ లైక్ డిఫరెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దే డూ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు గబుక్కున పెన్ను తీసి రాయటం వల్ల మింగేయడం అంటే అది వేరే సంగతి. అందులోకి యానల్ కెనాల్ లో అంత పెద్దది పెట్టారు అని అంటే యూ కెన్ థింక్ అబౌట్ వాట్ దే టాకింగ్ అబౌట్. సో అలాగే ఫారెన్ బాడీస్ అనేవి చాలా సర్వసాధారణం. ఇది ఛాలెంజింగ్ థింగ్. అంటే ఏమి మనం ప్రాబ్లం రాకుండా తీయడం అనేది అది స్కిల్. కొన్నిసార్లు నా దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, చూపిస్తాను ఆగండి ఒకసారి. సో ఇది చూసారనుకోండి, ఫారెన్ బాడీ హుడ్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే ఎప్పుడైనా వాళ్ళు ఇనుము కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ మింగితే మీకోసం ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ విదేశాల్లో ఉంటాయి. ఐ జస్ట్ బాట్ ఇట్ ఫర్ పీపుల్ హియర్ బికాస్ ఇట్స్ వెరీ కామన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎండోస్కోపిక్ ముందు పెట్టి దీంట్లో కనుక ఫారెన్ బాడీ పెట్టాం అనుకోండి, మనం ఎలా ఇప్పుడు సేఫ్ గా ఉంటుంది, ఇది మనం టచ్ చేయకుండా ఫుడ్ పైప్ ని. సో చూసారనుకోండి స్పెషల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పీస్ నేను ఎండోస్కోపీ నుంచి లోపల పెట్టాను అనుకోండి, ఇది ఉందనుకోండి, ఇలా పెట్టి సేఫ్ గా సాఫ్ట్ గా వస్తుంది, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అంటే ఇలాంటివి దీస్ ఆర్ ఆల్ న్యూవర్ ఇన్నోవేషన్స్. చాలా మంది ఏంటంటే ఎండోస్కోప్ పట్టుకుని లాగేస్తాం, వచ్చేస్తుంది. కానీ లాగేటప్పుడు ఏమవుతుంది, పేగు చాలా సన్నగా ఉంటుంది, కాకుండా సేఫ్ గా చేయడం అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ట్రై టు సే. ఓకే, ఫారెన్ బాడీ హుడ్ అంటాం అన్నమాట. సో డిఫరెంట్ గా చూసారా? అవును సార్, అవును. ఎంత కాస్ట్ ఉంటదండి అది? ఈ మెడికల్ అనేసరికి పెడతారండి, నాకు ఐ డోంట్ నో ఎంత ఉందో, బట్ ఇది విదేశాల నుంచి తెప్పించాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఇప్పుడు మీరు వేస్ట్ అయిపోయింది, అది మీరు యూస్ చేయలేరు కదా, అందుకని అన్నాను. ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం 10th క్లాస్ అయ్యేవారికి 9th క్లాస్ వేస్ట్ అయింది అనుకుంటే మనం ఏం చేయలేము. సో దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో దానివల్ల ఏంటంటే అవగాహన అనేది వస్తుంది. సో దట్స్ వాట్ ఐ థింక్ అబౌట్ ఇట్. బట్ సో అలాంటివి మెడికల్ గా చాలా లేటెస్ట్ ఉన్నాయి. సో డూయింగ్ ఇట్ సేఫ్. నేను చేసిన కేసులు అన్నిటికీ మీరే ఉదాహరణ చూసారు. చాలా మంది ఎక్కడ లేనివి అటు ఇటు చేయటము, మంచిగా చూసుకోవడం. ముందు ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ సే. ఎందుకంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సేమ్ టైం ఇంకొకటి కూడా సార్ ఏంటంటే, పిల్లలు కనుక ఏమన్నా ఇట్లాంటి బై మిస్టేకో లేకపోతే ఆటకాయతనంగానో మింగినప్పుడు ఇమ్మీడియట్ గా పేరెంట్స్ కి చెప్పాలి. భయపడతారండి అది చెప్పాలంటే. చెప్పకపోతే అది మరింత కాంప్లికేట్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. చెప్తే త్వరగా రిమూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పేరెంట్ అప్పుడు నేనే చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు ఆడుతూ బల్బం తీసుకెళ్లి బుక్ లో పెట్టుకున్నాను. అవి కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఐ హావ్ డన్ దట్. సో అది ఐ వాస్ 2 years old at that time. ఫస్ట్ థింగ్ నా మైండ్ కి వచ్చింది ఏంటంటే, చెప్పితే తిడతారేమో, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నా సర్జరీ చేసేస్తారేమో, డాక్టర్లు ఏమన్నా చేస్తారు, ఇంజక్షన్లు వేస్తారేమో అని ఒకటి ఉంటుంది. అది మనం ఏం చేయాలంటే, పేరెంటింగ్ యాక్టివిటీస్ లో ఒకసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. యూ జస్ట్ టెల్ us సో దట్ రైట్ టైం లో తీసుకెళ్తే రైట్ అవుతుంది అనేది ఒక్కసారి మనకు పేరెంట్ గా మనం పిల్లలకి భరోసా ఇవ్వగలిగితే దే విల్ నాట్ హైడ్ థింగ్స్. మీరు ముక్కులో బలపం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది డాక్టర్ గారు. నాకు తెలిసి కూడా మేము చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి పెట్టుకునింది. అయితే అదేమైందంటే ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది, చాలా లోపలికి వెళ్ళిపోయింది. అంత లోపలికి ఎట్లా వెళ్ళింది? ఆమె పెట్టుకుని డైరెక్షన్ బట్టి ఉంటుంది. ఇదేమవుతుందంటే, ఈ బ్రెయిన్ స్కల్ ఇక్కడ ఉంటుంది, ముక్కు యాక్చువల్ ఇలా ఉండి యాక్చువల్లీ ఫ్లోర్ ఇలా ఉంటుంది. మనం గాలి తీసుకుని ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. సో ఆల్సో ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి, గట్టిగా తోసుంటుంది. నాకు తెలిసి ఇలా తోసుంటుంది. డైరెక్షన్ ఎలా ఉందనుకో, యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ
సో ఈ రకంగా ఉంటుంది. సో యాక్చువల్లీ మనం తీసుకునేది ఇలా వెళ్ళాలి. వాళ్ళు ఇలా తోస్తుంటారు. ఆ పైన టర్బైన్ అని ఉంటుంది ఓకే అన్నమాట. ఓకే ఎక్కువ ఉంటది. షీ మైట్ హ్యావ్ పుష్డ్ ఇట్ వెరీ హార్డ్ నాకు తెలిసినంత వరకు. కొన్ని సార్లు అది చాలా ప్రమాదం. ఎస్పెషల్లీ అవును. షార్ప్ ఉన్న పెన్సిల్స్ పెడితే ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. అవును, అక్కడ వరకు వెళ్ళిపోయింది. అవును. వెళ్ళిపోయిందా? సో చాలా పల్చగా ఉంటుంది అది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ముక్కులో నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. అవును, చాలా ప్రాబ్లం అయింది తనకు. చాలా ప్రాబ్లమాటిక్ ఉంటాయి. సో అలాంటివి ఏదన్నా గానీ మన పేరెంటింగ్ లో సరేనమ్మా ఏదో జరిగింది, నెక్స్ట్ టైం చేయకు, నీకేం ప్రమాదం లేకుండా. అప్పుడు ఏంటంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. లేకుండా చేయొచ్చు. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నారనుకోండి, అనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఇంటిబేట్ చేసి, ఎస్పెషల్లీ వాళ్ళు తీసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఏముండాలంటే ఇక్కడ మనకి ఎయిర్ వేస్ ఫుడ్ పైప్ పక్కన ఉంటాయి. ఈ పక్కన చూస్తే ఓకే. సో ఇక్కడ చూసారనుకోండి, ట్రైకియా ఇక్కడ ఏమన్నా వాకల్ మాట్లాడేది ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది. తీసే డాక్టర్ జాగ్రత్తగా తీయలేదు అనుకోండి, మన లంగ్స్ లోకి వెళ్తే విత్ ఇన్ సెకండ్స్ లోకి ఇదైపోతారు. అలాంటివి కూడా ఉంటాయి. మీరు ఇంకోటి కూడా చూసుంటారు, ఒక అతను బబుల్ గమ్ నవ్వుతూ ఉంటాడు నాలాగా. బబుల్ గమ్స్ కూడా చాలా సార్లు మింగేస్తుంటారండి. దాని వల్ల పెద్దగా బబుల్ గమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, అలా పొట్టలోకి వెళ్తే పర్వాలేదు. కొన్నిసార్లు ఏమైందంటే ఒక పేషెంట్ మొన్న ఇప్పుడు చూసాను, అది ఏమైంది లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఒక ట్యూబ్ బ్లాక్ చేసేసి. అది ఎన్ని రోజుల లోపల తెలుస్తుంది డాక్టర్ గారు అట్లా జరిగితే? అలాగే ఇమీడియట్ గా ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, అన్ని కాదు వస్తాయి. కాదు, ఇప్పుడు చూయింగ్ గమ్ మింగారు అనుకోండి, ఎన్ని డేస్ లోపు అది కిందకి కరెక్ట్ గానే వెళ్ళిందా, నార్మల్ గా ఇబ్బంది లేకుండా వెళ్ళిందా, లేకపోతే ప్రాబ్లమ్ గా వెళ్ళిందా అని మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ బబుల్ గమ్ వల్ల ఇట్స్ కార్బన్ రిలేటెడ్ ఎలాస్టిక్ ఇది. సో మిగమని నేనేం చెప్పట్లేదు, కానీ నిన్న రాత్రి క్వశ్చన్ వచ్చింది. ఏదో నేను బయట ఒక పెద్ద మనిషితో వెళ్తే ఆయన మాట్లాడుతూ, చిన్నప్పుడు నేను మా టీచరు నేను నోట్ తెరువు అంటే గబుక్కుని మింగేశానండి అని అన్నాడు ఆయన. అది ఎప్పుడు చిన్నప్పుడు మింగాడంట. ఏమైనా అవుతుందా అని నిన్న అడుగుతున్నాడు. ఇట్స్ టూ లేట్ టెల్ మీ అని చెప్తున్నాను. సో ఇంకో ఆయన అంటున్నాడు, బబుల్ గమ్ నవ్వులేసి డోర్లు కాడికి అంటించేవాడు అని చెప్పి ఒక అతను చెప్తున్నాడు. సో కట్ ఆన్ ద స్టోరీ షార్ట్, బబుల్ గమ్స్ ఏమవుతుందంటే జనరల్ గా మా మదర్ కూడా చెప్పేది, లోపల పేగులు అతుక్కుపోతాయి అంటే, అట్లా అంటుంటే కూడా విన్నాం. నోరు అతుక్కుపోయినట్టు పేగులు అతుక్కుపోతాయి. డజంట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ అలానే మింగమని నేనేం చెప్పట్లేదు. సో జస్ట్ మరి అది బయటకు వస్తుందా, లేకపోతే బబుల్ గమ్ చూయింగ్ గమ్ లోపల ఉండిపోతాయా డాక్టర్ గారు? ఏమోనండి, అలాంటి కేసు ఎప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు, నేను చూడలేదు. సో కనీసం అట్లీస్ట్ మోషన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను, వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి, దాన్ని బ్రేక్ చేయొచ్చు. బట్ ఐ నెవర్ సీన్ బ్లాక్ ది థింగ్. ఇంకొక కేసు కూడా మొన్న కూడా చూసారు, ఒకటి మీరు పబ్లిష్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఒక పేషెంట్ చిన్నప్పటి నుంచి జుట్టు పీక్కుని మింగడం అలవాటు ఉంటుంది. అది చూసాను లేదు, లోపల చాలా ఇంత ఉండలాగా అయింది, వెంట్రుకలు ఉండలాగా అవుతుంది. సో కొంతమందికి ఏంటంటే జుట్టు పీక్కుని నోట్లో పెట్టుకున్నా అది ఏమవుతుంది, పొట్టలో ఉండ కింద కట్టి ఇంత పెద్ద శుద్ధలాగా. యాక్చువల్లీ ఇందాక చూపించాను సార్, గ్యాస్ట్రిక్ బెలూన్. సో 40-50 ఏళ్ళ కిందట హార్స్ హెయిర్, గుర్రం యొక్క హెయిర్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసి ఉండకని చేసి బరువు తగ్గడానికి ఫస్ట్ రీసెర్చ్ చేశారు అట్లా. సో యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ రీసెర్చ్ పుట్టింగ్ గ్యాస్ట్రిక్ బెలూన్ హెస్ కమ్ త్రూ. చెప్పాలంటే అలా చేయమని నేనేం చెప్పట్లేదు. సో మొన్న కూడా చూసారు, అదేం చేస్తా అంటే పొట్టలో హెయిర్ తింటూ ఉండలా కట్టేసి పొట్టలో ఉండిపోవడం. సో దీస్ ఆర్ ఆల్ ఫారెన్ బాడీస్, యూ కెన్ నేమ్ ఇట్, దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అది చెప్పండి. రైట్ అండి, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. అతనికి ఎందుకు ఏం కాలేదని నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను న్యూస్, బట్ మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ.